సార్ నమస్తే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానం ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు అంటే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎం గా వద్దు అని కొంతమంది అన్నారు. సో ఇప్పటికైనా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారనుకోవచ్చా? కంపల్సరీ అర్థం చేసుకున్నారు కూడా ఈ పాటికి చేసుకున్నారు కూడాను. దాని దగ్గర అతను ఫ్రీగా మామూలు ఫస్ట్ గా తెలియక మామూలు నార్మల్ గా డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు. కానీ అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ కొని లోపలికి వచ్చారు. ఈ కాన్వర్సేషన్ అంతా చూసిన తర్వాత అతను మనస్ఫూర్తిగా చెప్పాడు, మేడం గారు ఫ్రీగా పిలిచారు కానీ నేను వచ్చాను, కానీ నాకు సబబు అనిపించలేదు కాబట్టి నేను 50 lakhs నేను డొనేషన్ మనస్ఫూర్తిగా చేయడానికి అంగీకరిస్తాను అని చెప్పేసి ఆయన మానవత్వాన్ని గొప్పతనాన్ని చాటుకున్నాడని చెప్పేసి మేము అందరూ భావిస్తున్నాం. అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఆయన గొప్పతనం అర్థం చేసుకుంటారా అనేది? ఆల్రెడీ మౌల్డ్ అయిపోయారు. టీడీపీ ఫస్ట్ వ్యతిరేకించారు. ఇప్పుడు ఇంచుమించు దాదాపు చంద్రబాబు గారితో సమానం డిప్యూటీ సీఎం అని. ఇప్పుడు ఆ మౌల్డ్ చేస్తున్నారు కాబట్టి జనం కూడా ఇతని మంచితనాన్ని, ఇతను పరిపాలించే విధానాన్ని అన్నిటి సునిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. గమనిస్తూ ఈయన ప్లస్ పాయింటే గానీ చంద్రబాబు గారికి మైనస్ పాయింట్ కాదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇతను ఉపయోగపడే వ్యక్తే గానీ కీడు చేసే వ్యక్తి కాదు. ఇతను ఉండటం వల్ల రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలు ఇప్పుడు 90% జనసేన టీడీపీ సపరేట్ అని ఎవరు అనుకోవట్లేదు. ఈక్వల్ అయిపోయింది రెండు కూడా. పరిపాలన ఆయనతో సమానంగా చేస్తున్నాడు. ఆయనతో ఇంకో 10 years చంద్రబాబు గారే ఉండాలి అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది ఆయన మన మనస్తత్వాన్ని, మనోభావాన్ని జనానికి అర్థమైపోయింది. నేను అతని స్వార్థం అనేది లేదు ఇతనిలో, రాష్ట్ర అభివృద్ధి అయితే చాలు అన్న ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు తప్ప ఇతను పదవికాంక్షించే వ్యక్తి కాదని చెప్పి జనానికి కూడా అర్థమైపోయింది. దాని తగ్గట్టు నన్ను నడుచుకుంటున్నాను. అంటే ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కొంతమంది ఎందుకు వ్యతిరేకంగా ఆయనకు అంటే చెడు చేయాలని ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? చెడు చేయాలని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు సార్. వాళ్ళ వ్యతిరేక వర్గాలు ఉంటాయి కదా, 100 మందికి 100 members మంచిగా ఉండరు కదా. కనీసం 20 members జులై వేదం రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థం వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్ వాళ్ళు వ్యతిరేకిస్తారే తప్ప ఎవరు కూడా ఆయనకి 80% ఆయనకి అనుకూలంగానే ఉన్నారు సార్. సో నెక్స్ట్ కాబోయే సీఎం పక్కా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారే నేను చెప్పలేను సార్. ఏమో ఫ్యూచర్ లో లోకేష్ గారు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగానే కాకుండా రాష్ట్రం డెవలప్ చేయడానికి నిధులు తీసుకురావడంలో కానీ అన్ని విధాలు ఎక్సలెంట్ గా వ్యవహరిస్తున్నారు. అది ఆ మాట కూడా మనం ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని, మన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, చాలా బాగా చెప్తాం, ఆయనకు నా అభినందనలు తెలియజేశారు. అతని వెనక పక్కన పెట్టాలని చూడలేదు. సో దాని వల్ల కూడా వాళ్ళిద్దరు ఉన్నాయి ఛాన్సెస్, పవన్ కళ్యాణ్ ఆర్ లోకేష్. ఫర్ ఏమన్నా మిస్టేక్ చంద్రబాబు గారు ఏమన్నా పక్కన వెళ్తే అంటే కొంతమంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళ డౌట్ సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా దానాలు ధర్మాలు అంటూ ఉంటాడు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏం ఆస్తి మిగులుస్తాడు అనేది కొంతమంది డౌట్. ఆయనకి కొడుకే ఆస్తి, ఆయన కొడుకే ఆస్తి. ఆయన మంచితనాన్ని, ఆయన మానవత్వాన్ని కునికి కూర్చున్నారు. కొడుకు చాలా ఒబిడియంట్లీగా ఉంటాడు, మనం గమనిస్తా ఉంటాం. సో దాని వల్ల ఆయన ఆస్తి పోయాలనుకున్న వ్యక్తి తిట్టే దాన ధర్మాలు చేసి ఇన్నాళ్ళు పార్టీ నిలబెట్టుకునే అవసరం లేదు. సో ప్రేక్షకుల అభిమానులే పెద్ద అభిమానులే ఆయనకి ఆస్తి, అదే సాధిస్తారు.